వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్. ఎవరైతే మనకు ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మనకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో భాగంగా రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఓజీ మూవీ, పవన్ కళ్యాణ్ మూవీ చాలా రోజుల తర్వాత దాదాపు పవన్ కళ్యాణ్ మూవీస్లో ఈ రీసెంట్గా వచ్చినటువంటి మూవీస్లో ఆ మోస్తారుగా కలెక్షన్స్ సాధించినటువంటి సందర్భాలు లేవు. ఎందుకంటే ఏ మూవీ వచ్చినా మామూలుగా కొంత ల్యాగ్ కనిపిస్తూ అంతటి కలెక్షన్స్ సాధించడంలో విఫలమయ్యారు. కానీ ఓజీ మాత్రము పకడ్బందీగా ఈ యొక్క మూవీస్లో కలెక్షన్స్ అనేటువంటిది చాలా స్టాండర్డ్గా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో ఒకసారి మనము పరిశీలిద్దాము. డే 1లో కలెక్ట్ చేసినటువంటి ఓజీ మూవీ అధికారికంగా 160 కోట్ల రూపాయలు దాకా గ్రాస్ వసూలు చేసినట్లు మూవీ సంస్థ వాళ్ళు, ఓజీ మూవీ వాళ్ళు, నిర్మాతలు ప్రకటించడం జరిగింది. ఈ ఓజీ మూవీ డే 1లో కలెక్ట్ చేసినటువంటి కలెక్షన్స్ చూసినట్లయితే దాదాపు ఆల్మోస్ట్ చాలా రికార్డులను క్రియేట్ చేస్తుందన్నమాట. ఈ యొక్క రికార్డ్స్లో దాదాపు టాప్ 10 తెలుగు మూవీస్, టాప్ 10 మూవీస్ యొక్క లిస్టుల్లో కూడా దాదాపు ఈ యొక్క ఓజీ మూవీ టాప్ ప్లేస్లోకి, అంటే టాప్ 10 ప్లేస్లోకి దూసుకొచ్చింది. అది ఎలాగో ఏమిటనేటువంటిది పరిశీలిద్దాము. వీటి యొక్క టాప్ 10 మూవీస్లో వచ్చినటువంటి ఆల్ టైమ్ తెలుగు ఇండస్ట్రీలో వచ్చినటువంటి మూవీస్ ఒకసారి పరిశీలించిన తర్వాత పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజీ మూవీ ప్రభాస్ను మరియు అల్లు అర్జున్ని నటించినటువంటి మూవీస్ని క్రాస్ చేయడం జరిగింది. కానీ జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి మూవీస్ ఏవైతే డే 1 కలెక్షన్స్లో ఉన్నటువంటి మూవీస్ చేసినటువంటి షేర్ను మాత్రము క్రాస్ చేయలేకపోయింది. అది ఎలాగో ఏమిటనేటువంటిది ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ టాప్ 10 కలెక్షన్ డే 1 టాప్ రికార్డ్ క్రియేట్ చేసినటువంటి మూవీస్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి RRR మూవీ 103 కోట్లతో టాప్ ప్లేస్లో నిలిచింది. తర్వాత వచ్చేసి పుష్ప 2 కూడా టాప్ 2 ప్లేస్ని ఆక్రమించింది. డే 1లో 80 కోట్ల రూపాయలు వసూలు చేసి. తర్వాత వచ్చేసి దేవరా పార్ట్ 1 73 కోట్లతోటి టాప్ 3 ప్లేస్లో నిలవటం జరిగింది. ఇంకా చూసినట్లయితే ఓజీ మూవీ టాప్ 4లోకి రావడం అనేటువంటిది మామూలు విషయం కాదు. 70 కోట్లతోటి టాప్ 4లోకి దూసుకొచ్చిందంటే ఓజీ మూవీ యొక్క కలెక్షన్స్ యొక్క తుఫాన్ ఎలా ఉంటుందనేటువంటిది కూడా ఈ యొక్క కలెక్షన్స్ ద్వారాగా చెప్పవచ్చు. ఆల్ టైమ్ ఇంకా ప్రభాస్ నటించినటువంటి సలార్ మూవీకి 66 కోట్ల రూపాయలు డే 1 షేర్ వస్తే, తర్వాత కల్కి మూవీకి 65 కోట్ల రూపాయలు షేర్ రావడం జరిగింది. అదేవిధంగా సాహుకి 60 కోట్ల రూపాయలు షేర్ డే 1 రావడం జరిగింది. వీటన్నిటిని అధిగమించి, సలార్ మూవీస్ని అధిగమించి ఓజీ మూవీ 70 కోట్ల రూపాయలు వసూలు చేయటం అనేటువంటిది మామూలు విషయం కాదు. ఎందుకంటే ప్రభాస్ నటించినటువంటి ఏ మూవీస్ అయినా సరే రీసెంట్ కాలంలో బాహుబలి తర్వాత వచ్చినటువంటి మూవీస్ టాప్ డైరెక్టర్స్ తోటి పాన్ ఇండియా రేంజ్లో అత్యధిక స్క్రీన్స్ తోటి రిలీజ్ చేయడం అనేటువంటిది మనం చూసాము. అంతటి హై క్రియేషన్స్ తోటి వచ్చినటువంటి మూవీస్ను కూడా క్రాస్ చేయటం అనేటువంటిది కూడా ఒక పవన్ కళ్యాణ్ ఓజీకి సాధ్యమైంది. అదేవిధంగా పుష్ప మూవీని కూడా క్రాస్ చేయడం జరిగింది, అంటే పుష్ప 1ని. దాని తర్వాత అల్లు అరవింద్ నటించినటువంటి అల వైకుంఠపురం మూవీ కూడా 37 కోట్ల రూపాయలు డే 1 గ్రాస్గా షేర్గా నిలిచి ఇవన్నీ టాప్ 10లో నిలిచినటువంటి డే 1 యొక్క కలెక్షన్స్ పరంగా చూసినటువంటి మూవీస్. కానీ అల్లు అర్జున్ని, తర్వాత ప్రభాస్ యొక్క మూవీస్ని క్రాస్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ నటించినటువంటి RRR కానీ, లేకపోతే దేవరా మూవీ కానీ డే 1లో క్రియేట్ చేసినటువంటి మంచి వసూళ్లను మాత్రము క్రాస్ చేయలేకపోయింది. ఏదేమైనా సరే టాప్ 10లోకి ఆల్ టైమ్ మూవీస్లో ఆల్ టైమ్ కలెక్షన్స్, డే 1 కలెక్షన్స్ యొక్క రికార్డు పరంగా క్రియేట్ చేసినటువంటి మూవీస్ మొత్తాన్ని కంపేర్ చేసుకున్న తర్వాత ఓజీ మూవీ అనేటువంటిది టాప్ 5లోకి రావటం అనేటువంటిది మామూలు విషయం కాదు. ఎందుకంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉండి మరియు సినిమాల్లో నటించడం అనేటువంటిది ఒక రకమైనటువంటి ఆశ్చర్యానికి చెప్పుకోవచ్చు. ఎంత బిజీలో కూడా నటించి మంచి మూవీని తీసినందుకు తప్పనిసరిగా మనము అభినందించాలన్నమాట. ఏదేమైనా సరే తెలుగు ఇండస్ట్రీలో ఈ విధమైనటువంటి మంచి వసూలు సాధించి ముందుకి దూసుకుపోతున్నటువంటి తెలుగు మూవీస్కి ఇదొక శుభపరిణామము. అదేవిధంగా ఈ యొక్క ఓజీ డే 1లోనే కాదు, డే 2లో కూడా ఆల్మోస్ట్ 50 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి 200 కోట్ల రూపాయల గ్రాస్ క్లబ్లోకి 2 రోజుల్లోనే చేరుకోవడం అనేటువంటిది మామూలు విషయం కాదు. దీని పరంగా చూసినట్లయితే 2 రోజులు ఇంకా 2-3 డేస్ ఉన్నాయి కావున ఇంకా దసరా హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి
ఈ యొక్క ఓజీ మూవీ ఆల్మోస్ట్ దాదాపు ఒక 400 కోట్ల పైన అవలీలగా క్రాస్ చేసేటువంటి అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇంకా చూసినట్లయితే ఇది డే 1 యొక్క టాప్ కలెక్షన్స్లో భాగంగా ఏదైతే ఆల్ టైమ్ తెలుగు మూవీస్ ఉన్నాయో ఆ మూవీస్ యొక్క షేర్ పరంగా టాప్ షేర్గా వచ్చినటువంటి మూవీస్లో టాప్ 10 మూవీస్ కంపేర్ చేసిన విషయంలో టాప్ 10 మూవీస్ని గురించి డిస్కస్ చేసినటువంటి వాటిల్లో ఓజీ మూవీ టాప్ 5లోకి దూసుకుపోయిందనమాట. ఏదేమైనా సరే ఈ విధంగా వసూళ్ళు రావటం అనేటువంటిది తెలుగు ఇండస్ట్రీకి శుభపరిణామము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.